హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించి సంతోషంగా స్తుతిస్తూ ప్రభువుని మేల్కొన్నారా? ఇంకా నిన్న జరిగిన గొడవలు, నిన్న సంభవాలు గుర్తు చేసుకుంటూ ఇంకా వాటిని మళ్ళీ గుర్తు చేసుకొని విచారిస్తున్నారా? గతం అయిపోయింది. నిన్న మళ్ళీ రాదండి. మీరు ఎంత విచారించినా నిన్న మరలా రాదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈరోజు మన చేతుల్లో ఉంది. ఈ రోజును మనం సద్వినియోగపరుచుకుంటే దానిని బట్టి గతములో చేసిన తప్పులకి క్షమాపణ పొందొచ్చు. భవిష్యత్తులో దేవుని సహాయంతో ముందుకు సాగొచ్చు. ఒకవేళ మీరు తప్పులు చేస్తుంటే ఆ తప్పులు ఒప్పుకున్నారా? విడిచిపెట్టండి. అందులో నుంచి మీరు హెచ్చరిక తీసుకొని మరొకసారి చేయకుండా దేవుని కృప కొరకు వేడుకోనండి. అంతేగాని తప్పు చేశా అనుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. అది డిప్రెషన్లో తీసుకెళ్తుంది. మనం తప్పు చేస్తామని ప్రభువు తెలుసు. మన తప్పుల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం తప్పు చేయకుండా శక్తిని ఇవ్వడానికి ఆయన తన వాక్యాన్ని, పరిశుద్ధాత్మను, తన సన్నిధిని మనకిస్తున్నాడు. అందుకే భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో ఎదగాలి. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరోసారి నీ సన్నిధికి వస్తున్నామయ్యా. దినములు గతించిపోతుండగా మా జీవితం పట్ల నీకున్న ప్రణాళికలు ఎరుగుటకు, మా బాధ్యతలు నెరవేర్చుటకు, తీర్పు దినమున ముందు నిలబడినట్లుగా మా హృదయాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ శుద్ధీకరించుకుంటూ మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం వింటున్నారా? వింటున్నాం. ఎందుకు వింటున్నారు? కాలక్షేమమా? భక్త్యా? ఏంటండి? భక్తిగా కూర్చొని వింటామండి. మీరు చెప్పేదంతా అంటుంటారు కొంతమంది. ఏం చెప్పారని అడిగితే మర్చిపోయామంటారు. కొంతమంది ఏం చెప్పారని అడిగితే మంచిగా చెప్పారంటారు. అది కాదండి. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నాతోటి ఏం మాట్లాడాడు? నేను ఒప్పుకోవలసిన తప్పేమైనా ఉందా? నేను నమ్మవలసిన వాగ్దానం ఏమైనా ఉందా? నేను విడిచిపెట్టవలసిన పాపం ఏమైనా ఉందా? నా కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని మనల్ని మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మనకు జవాబులు దొరుకుతాయి. వాక్యం వినేది కాలక్షేపం కాదు, కట్టుకథలు కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ ఎంటర్టైన్మెంట్ కాదండి. ఇదేదో ఒక పర్ఫార్మెన్స్ కాదు, కాసేపు చెప్పేసి వెళ్ళిపోతారు యాక్టర్స్ చూడండి, అట్లా కాదు. వాక్యం బలము గలది, రెండంచుల ఖడ్గం వంటిది. వాక్యములు వింటున్నప్పుడు మన హృదయమును సిద్ధపరుచుకోవాలి. పరిశుద్ధుడైన పౌలు తన జీవితంలో వాక్య ప్రకటనకు ప్రాధాన్యత ఇచ్చాడండి. ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, వీధుల్లో, ఇళ్లల్లో, ప్రయాణాల్లో, శ్రమ వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఆగలేదు. ఆయన చివరి దినాల్లో ఆయన నేరస్తుడిగా సువార్త ప్రకటిస్తాడన్న నేరాలు మోపి ఆయన్ని ఖైదీగా పట్టుకున్నారు. ఖైదీగా ఒక అధికారి దగ్గరికి ఇనప సంఖ్యలలో తీసుకొచ్చాడు. సాధారణంగా మనం నేరస్తులుగా రూపించబడుతున్న వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనం వాళ్ళని బతిమిలాడుకుంటాం. మనల్ని కనికరించండి అయ్యా, కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా, సహాయం చేయండి. కానీ పౌలు ఏం చేశాడంటే, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర చదువుతున్నామండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుస్కిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందరి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఈ ఫెలిక్స్ చాలా గొప్ప అధికారి. ఆయన భార్య యూదురాలు ద్రుసిల్లా. మేబీ ఆయన భార్య పౌలు చెప్పే వాక్యం తన భర్తకు వినిపించాలని, రక్షణ వార్తం వినాలని ఆశించి, తను వినాలని ఆశించి తన భర్తకు చెప్పినట్టుంది. వాళ్ళు పిలిపించుకొని పౌలును యేసుప్రభుని గురించి చెప్పమంటే క్రీస్తు యేసునందరి విశ్వాసముల గురించి అతడు బోధింపసాగాను.
25వ వచనంలో, అప్పుడు నీతిని గురించి, ఆశా నిగ్రహముల గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా, పౌలు ప్రసంగంలో అతని దగ్గర నుంచి ఏదో సహాయం పొందాలనో, అతన్ని సంతోషపెట్టాలనో, అతనికి పొగడ్తలు చెప్పాలనో, ఉబ్బించి ఊరించి ఏదో ఆయన దగ్గర నుంచి మనం క్షమాపణ పొందాలనో ఇటువంటి తాపత్రం లేదండి. సంఘములో సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు సంఘస్థుల ద్వారా ఎటువంటి ప్రతిఫలం వస్తుందనో, స్పందన వస్తుందనో ఉద్దేశంతో కాదండి, నాకే లాభం అనే ఉద్దేశంతో చేయకూడదు. వాక్యము ఖచ్చితంగా బోధించాలి. ఈ అంచెదినాల్లో కలిపి చెరిపేడి బోధలు, దురద చెవులో దురద తెచ్చుకోవడానికి కల్పనా కథలు చెప్పాల్సి వస్తుందట. అయ్యో, చాలా భయంకరం. పౌలు ఎంత శ్రమ ఉన్నా, ఎంత పోరాటం ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా ఖచ్చితమైన సువార్త చెప్పాడు. నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో ఉగ్రత గురించి, పాపము అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఎలా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు, ఎలా ఉన్నాం మనం ఏంటండి, ఎంత డిసిప్లిన్ చేసుకుంటున్నాం. ఆశా నిగ్రహం ఉంది మనకి. అలాగే ఈ సమయంలో మనం దేవుని వాక్యం విని మన జీవితాలు సరిచేసుకోకపోతే రాబో ఉగ్రత ఉంది. ఇవాళ పాప క్షమాపణ గురించి, పాప ఒప్పుకోలు గురించి, ప్రభు తీర్పుడు గురించి, ఆయన రాకడ గురించిన సందేశాలు తక్కువైపోతున్నాయండి. అభివృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి, దీవెన అనే మాటలు ఎక్కువైపోతున్నాయి. కానీ ద రైట్ గాస్పల్ ఏంటంటే, ఒక పాపిని తన తప్పు మార్గం నుంచి మళ్లించాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు అది బండలను పగలగొట్టు సుత్తి వంటిది, అది కంసాలు వాని అగ్ని వంటిది, చాకలి వాని సభ వంటిది. వాక్యం మన హృదయాలను శుద్ధి చేయాలి, మన హృదయంలో దూరాన్ని పరిశోధించాలి. పౌలు ఆశా నిగ్రహం గురించి, నీతిని గురించి, రాబో విమర్శ గురించి ప్రసంగిస్తుంటే ఫెలిక్స్ మిగుల భయపడిపోయాడంట. వాక్యం వినటానికి సరదా అనుకుంటున్నారా? ఎగతాళిగా వింటారా? పిచ్చి పిచ్చిగా కాస్త విని కాస్త వదిలేసి అజాగ్రత్తగా ఉంటారా? వినుటకు వారి మనసు సిద్ధపరచుకోరు కనుక వారు వినలేకపోయిరని చెప్పినట్లు, ఏ ఆరాటంతో, ఏ బాధతో, ఏ అంశాన్ని దైవజనుడు మనకి దేవుడు ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడని గ్రహించుకోకుండా మనం ఎంతసేపు వాక్యం విన్నా ప్రయోజనం లేదు. రోజు వాక్యం వింటున్నారు కదా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నాతోటే మాట్లాడాడు, నా హృదయ స్థితే బయటపడుతుందని మీరు ఒప్పుకోగలుగుతున్నారా? అప్పుడే మీరు దీవించబడతారు. కొన్నిసార్లు వ్యభిచారాన్ని గురించి, దొంగతనాన్ని గురించి, పాపము గురించి ఖండిస్తున్నప్పుడు మీకు ఇష్టపడదు. అది చేయాలంటే, అది మానాలంటే నాకు కుదరదు అనేవాడు ఆపేస్తారట. వెంటనే వాక్యాన్ని వెంట సరిగదా, ఇక నుంచి ఎవరు వినొద్దు అని చెప్తారు కూడా. నిర్హేతుకముగా వారిని ద్వేషించినట్టు ప్రభు చెప్పినట్టు, నీతి బోధను కరెక్షన్ తీసుకోవడానికి వాళ్ళ మనుషులు గద్దెంపు తీసుకోవడానికి, దిద్దుబాటు తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. మీరు అలా ఉన్నారా? నష్టపోతారు. ఫెలిక్స్ అలాంటోడే. ఆయన చెప్పే వాక్యానికి భయపడిపోయారు, భయమేసింది. తన స్థితి తనకు భయాన్ని కలిగించింది, కానీ పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు, నా కోసం ప్రార్థన చేయమని అడగలేదు. ఏంటండి? భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయం అయినప్పుడు మళ్ళీ నిన్ను పిలిపించుకుంటాను అన్నాడు. ఇప్పటికి వెళ్ళిపో, మళ్ళీ పిలిపించుకుంటానులే, నాకు కావలసినప్పుడు నేను వింటానులే వాక్యం అనుకుంటారు కొంతమంది. మీకు కావలసినప్పుడు వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. మీకు కావలసినప్పుడు మారు మనసు పొందాలనుకుంటే అది రాదు. చాలామంది నో అనరు, చూద్దామంటారు. నాకు యేసు ప్రభు వద్దంటారు, అవును నమ్ముకోవాలి అని చెప్తారు. మారు మనసు పొందాలి అని చెప్తారు. చాలామంది నేను చూశాను, మారయ్యా, మారుతానన్నా, మీరు ఎక్కడికి పోతానన్నా, మీరు ఎవరికి వెళ్తున్నారన్నా యేసు ప్రభువే కదా అంటాడే కానీ మారడం. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం ముసలు అయిపోయే వరకు కొంతమంది అలాగే అయిపోయారు. చివరికి చనిపోయి అవిశ్వాసులుగానే వారి జీవితం గతించిపోయింది.
దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల మీ హృదయమును కఠినపరుచుకోకుండా వాక్యం చెప్తుందండి. నీ వాక్యం నీ మనసాక్షిని గుచ్చినప్పుడు వెంటనే దాన్ని అనునయించుకొని పశ్చాత్తాపడితే నువ్వు శుద్ధుడు అయిపోతావు, పరిశుద్ధుడు అయిపోతావు, దేవునికి ఇష్టడు అయిపోతావు, రక్షించబడతావు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ సమయం, రక్షణ దినం. ఎంతమంది ఏ రోజుకు ఆ రోజు దేవుని వాక్యం చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు మీ హృదయాలను సరిపెట్టుకుంటున్నారు? ఇంక చాలులే, ఇంకోసారి మళ్ళీ చూస్తాను, ఇంకోసారి పిలిపించుకుంటాను అని చెప్తా ఉన్నాడట. ఇంతకీ అసలు ఇతని ఉద్దేశం ఏంటంటే పౌలును పిలిపించుకొని వాక్యం విని మారుమనసు పొందామని కాదండి. పౌలు వలన తనకేమైనా లాభం దొరుకుద్దేమోనని 26 వచ్చిన తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి పిలిపించి అతనితో సంభాషించుండను. ఏంటండి, పౌలు లంచం ఇచ్చి నాకు విడుదల చేయించండి, నాకు ఈ చెరసల్లో నుంచి నాకు విడుదల దయచేయండి అని కోరతాడేమో, లంచం ఇస్తాడేమో, డబ్బు ఇస్తాడేమో అని బోల్డ్ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, డబ్బు ఉంటుందేమో, డబ్బు ఇస్తాడేమో. పాస్టర్గారులు డబ్బులు ఇవ్వాలంట. ఏంటండి, పాస్టర్గారులు డబ్బులు ఇవ్వాలని కొందరు, పాస్టర్గారులు డబ్బులు తింటున్నారని కొందరు. అసలు నిజమైన పాస్టర్ ఎవరో కాదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. పాస్టర్గా నిన్ను ఎవరు నియమించారు? పాస్టర్గా ఎవరు పిలిచారు? పిలిస్తే ప్రభు చూసుకుంటాడు. నిజంగా వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే ఇస్తున్నామన్న పేతురు యోహానులు డబ్బుల కోసం ఎదురుచూడు పుట్టుకుంటాడు. కానీ మా దగ్గర డబ్బులు లేవయ్యా, మాకు కలిగిన యేసు నామములో లేచి నడవమన్నాడు. దైవ సేవకుల దగ్గర నుంచి లోకరీతైన సహాయం కోరుకోకండి, దైవశక్తిని కోరండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీకు అనుకూలంగా మలుచుకోకండి. దేవుని వాక్యాన్ని హృదయానికి తలంచుకోండి, నన్నునేయించుకోండి. ఒక పిల్లిగడ్డం పెట్టుకున్న పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే ఒక ఆమె తెగ ఏడుస్తూ ఉందంట. ఆమె పశ్చాత్తాపడుతుంది కాబోలు, పాపాలు ఒప్పుకొని అని ఆ పాస్టర్ గారు మీటింగ్ అయిన తర్వాత, అమ్మా అంత ఏడవకమ్మా, ప్రభు క్షమిస్తాడమ్మా, ప్రభు గొప్పవాడమ్మా, నీ పాపాలు కడిగేస్తాడమ్మా అంటే, అది కాదండి. మరి ఏంటి అంటే, నాకు మేకపిల్లి ఉండేది, ఆ మేకపిల్లి చచ్చిపోయింది, మీ గడ్డం చూస్తుంటే నా మేకపిల్లే గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను అందంట. చర్చికి వెళ్ళి ఎవరో అన్న అత్తగారన్న మాటలో, భర్తగారన్న మాటలో, లోకంలో కలిగిన కష్టము వచ్చి నువ్వు ఏడుస్తుంటే మాలాంటి సేవకులు పాపం పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంది కాబోలు వారిని ఆదరించాలని ఆదరించారు, ఆదరణ మాటలతో వారిని వాక్యంతో ఆదరించాలని ప్రయాసపడుతుంటాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని వాక్యం వినేది నీ మేలు కొరకు, నీ హృదయ స్థితిని వెరుగుట కొరకు. వేరే విషయాల కొరకు దేవుని సేవ చేయొద్దు, దేవుని పనుల్లో పాలుపంపులు పొందొద్దు. దేవుణ్ణి మహిమపరచాలి అనే మాటకు మించింది ఏదైనా ఉంటే నువ్వు దేవుని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, కలుసుకోవద్దు. ఈ ఫెలక్స్కి మరొక అవకాశం దొరకలా, అతను రక్షించబడలా. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు మాటి మాటికి వచ్చాడు పౌలు, కానీ బోధ మార్చుకోలే. నువ్వు సరలేవు, నీ క్రమం లేదు, నీకు నిగ్రహం లేదు, నీవు అవిశ్వాసంగా ఉన్నావు, నువ్వు మారుమనసు పొందాలి అని చెప్పిన మాటలు పట్టించుకోలేదు. ఇన్ని రోజుల నుంచి అనుదిన ధ్యానం వింటున్న మీరు రక్షించబడ్డారా? ఇంకా రక్షించబడకుండా ఉన్నారా? రక్షించబడాలండి అని చెప్తూ ఊరుకుంటున్నారా? బాప్తిసం తీసుకుంటానని కొంతమంది సంవత్సరాలు దొరికిపోతున్నాయి కదా. ఇక్కడి నుంచి దేవుని కొరకు జీవిస్తానని చెప్పుకుంటూనే ఎన్నో నెలలు గడిచిపోతున్నాయి కదా. నీకు ఇష్టం వచ్చినప్పుడు రక్షణ రాదండి. ఇది అనుకూలమైన సమయం. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇదే నా జీవితంలో రక్షణ దినంగా మారినట్లు మీ ఆత్మ నా మీద కుమ్మరించని మోకాళ్ళ మీద పడి ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మీలో జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో
మా జీవితంలో దీవెన కావాలని, ఆశీర్వాదం కావాలని, నిజమైన రక్షణ భాగ్యం పొందాలని గుర్తించి కూడా ఇంకా నీకు తాము సమర్పించుకోకుండా వాయిదాలు వేస్తున్నారు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పిలిపించుకుంటానన్న ఫెలెక్స్ వలె మరో అవకాశం లేకుండా పోయిన స్థితికి దిగజారక, తండ్రి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని విశ్వసించుటకు ఈరోజే నీ పాద సన్నిధిలో పడి ప్రార్థించి నువ్విచ్చు పాప క్షమాపణను పొందుకొనుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ అభిషేకము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 పూర్వ నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. రోజు వాక్యం వింటున్నారు కదా, ఆధ్యాత్మిక బలపడండి, స్థిరపడండి, ప్రభువుని గురించి నేర్చుకోండి, ప్రభుతో సహవాసం చేసి అనుభవపూర్వకంగా ఆయన శక్తిని, ప్రేమను జరుపుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతి తోడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైన గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయక